చిన్న చిన్న వైద్యాలంటే గృహ వైద్యం ఇంట్లో చేసుకుంటారు కదా, అలాంటి చిన్న చిన్న వైద్యం చేసుకుని జాగ్రత్తగా ఉంటారు. పెద్ద వైద్యం ఎలాగో డాక్టర్స్ చేయాల్సింది తప్పదు. చిన్న చిన్నవన్నా వాళ్ళ ఇప్పుడు వైద్యం దొరకని ప్రాంతాలండి అవి. చాలా ఉన్నాయి సార్. నిజంగా. అసలు వైద్యం అనేది లేదు అక్కడ. చాలా మంది మోసపోతున్నారు. నిజం. ఇప్పుడు ఏదో నేను ప్రే చేసా, ఇది తీసుకో, ఇది రాసుకో, నీకు తగ్గిపోతున్నానంటే అది నమ్మి రాసుకుని అనారోగ్యాలతో ఉన్నవాళ్ళు చాలా మంది వాళ్ళు ఉన్నారు. చాలా ఉంటున్నారు అట్లా. ఉన్నారు. మనం చేయాల్సిన పని ఏమిటి? దేవుణ్ణి నమ్ము, ఔషధం తీసుకో. Yes. ఔషధం కూడా ఇచ్చినవాడు ఎవడు? దేవుడే కదా. అంతే కదా. ధన్వంతరిగా ఆయన లోకానికి ఎందుకు రావాలి? నిజం. నా నామని చెప్పుకోరా, రోగం తగ్గిపోతుందని అనలేదు ఆయన అన్నమాట. అద్భుతం అన్నమాట. కదండి. నిజం. ఆయన ఏం చెప్తున్నారంటే, మందు వేసుకునేటప్పుడు చక్కగా ఆయన నామని చెప్పుకున్నాం అనుకోండి, చెప్పుకుంటూ అచ్యుత యనమః అంటూ వేసుకుంటే అది 100 గుణాలు ఇస్తుందట ఆ మందు. వేసుకునే మందు అది వాళ్ళు ఎవరు చేయరు. అందుకని అలా శిక్షణ ఇస్తున్నారు. ఇప్పుడు స్వామివారు ధర్మ ప్రచారకులను తయారు చేద్దాం అని ఒక చిన్నగా ప్రచారం చేస్తూ, తర్వాత రాబోయే కాలంలో పిల్లలే కదా పౌరులు, అంతే కదా సార్. అందుకోసం పిల్లలకు కూడా శిక్షణ ఇస్తూ చిన్న చిన్న పిల్లలకి మన ధర్మం అంటే ఏమిటి. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్తే వినే అధికారులు ఎవరు లేరు. వీళ్ళు రేపు వచ్చే అధికారులు వీళ్ళే గనక వీళ్ళే. వీళ్ళని చక్కగా మార్చుకోగలిగితే, మంచేదో చెడేదో వీళ్ళకి తెలిస్తే వీళ్ళే బాగా చేయగలుగుతారు కదా. ఓపిక పడదాం అని స్వామివారు కూడా బయటకు వచ్చి ఊరికి ఇలా ఇలా అని మనం ప్రెస్ మీట్లు ఇవన్నీ మనకు అవసరం కాదు, చేయాల్సింది ఏదన్నా మంచిగా చేద్దామని స్వామివారు ఇంక ఇలా వెళ్తున్నది ఈ మార్గంలో.